నేర్చుకుంటున్నాం కదా. డేటా హ్యాండ్లింగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఒకటి టేబుల్ చూసాము, తర్వాత బార్ గ్రాఫ్ కూడా చూసాము, తర్వాత సర్కిల్ గ్రాఫ్ ఆర్ పై చార్ట్ అని చెప్తారు. సర్కిల్ గ్రాఫ్ ఆర్ పై చార్ట్ అంటే టోటల్ సర్కిల్ ఈజ్ 100%. టోటల్ సర్కిల్ ఎంత? 100%. అదే సర్కిల్ని డిగ్రీస్లో చెప్పాలి అంటే 360 degrees. అదే సర్కిల్ని డేస్లో చెప్పాలి అంటే డే మొత్తంలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 1 day అంటే ఎన్ని అవర్స్? 24 hours. 1 day అంటే 24 hours. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూడు. ఇక్కడ నీకు ఏం చెప్తున్నారు? నువ్వు డైలీ రొటీన్లో ఎంతసేపు నిద్రపోతావు, స్కూల్లో ఎంతసేపు, అలాగే ఆడుకోవడానికి ఎంతసేపు, హోంవర్క్ చేయడానికి ఎంతసేపు అనే విషయం చెప్తున్నారు. వీటికి ఒక్కొక్కటికి ఫ్రాక్షనల్ వాల్యూస్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ టోటల్ 24 అవర్స్లో నువ్వు స్లీప్ ఎంత పార్ట్ ఆఫ్ ది టైం నువ్వు పడుకోవడానికి స్పెండ్ చేసావని అడుగుతారు. ఓకేనా? స్లీప్ కోసం నువ్వు టోటల్ 24 అవర్స్లో 8 hours పడుకోవడానికి స్పెండ్ చేసావు. అంటే పార్ట్ కావాలి అంటే 8/24. 8 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 times వస్తుంది. ఓకే, అదే స్కూల్ కోసం స్కూల్లో ఎంతసేపు స్పెండ్ చేసావు? 6 hours స్పెండ్ చేసావు. 6 టోటల్ 24 అవర్స్లో 6 hours స్కూల్లో స్పెండ్ చేసావు. 6 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? 4 times వస్తుంది. అదే ఆడుకోవడానికి ప్లేయింగ్ కోసం 3 hours స్పెండ్ చేసావు, రైట్? అవుట్ ఆఫ్ టోటల్ 24 hours. 3 టేబుల్లో 24 8 times. అదర్ యాక్టివిటీ కోసం 3 hours స్పెండ్ చేసావు అవుట్ ఆఫ్ నీ దగ్గర ఉన్న టోటల్ 24 అవర్స్లో. దిస్ ఈజ్ ఆల్సో 1/8. అదే హోంవర్క్ కోసం ఎంత టైం స్పెండ్ చేసావు? 4 hours స్పెండ్ చేసావు అవుట్ ఆఫ్ టోటల్ 24 hours. 4 టేబుల్లో 24 ఎప్పుడు వస్తుంది? 6 times వస్తుంది. 1/6. ఈ మొత్తం ఫ్రాక్షనల్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసినా నాకు 1 వస్తుంది. ఓకే, ఫ్రాక్షనల్ వాల్యూస్ మొత్తం అన్నీ యాడ్ చేస్తే 1 వస్తుంది, విచ్ ఈజ్ 100%. రైట్? దిస్ ఈజ్ పై చార్ట్. ఓకే.